ఇవాళ ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ జీవోఎంఎస్ నంబర్ 54ను జారీ చేశారు. దివంగత నేత నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం, ఆయన దూరదృష్టి కలిగిన నాయకత్వం, కళాత్మక ప్రతిభ, తెలుగు ప్రజల పట్ల నిబద్ధత ఆంధ్రప్రదేశ్పై చెరిగిపోని ముద్ర వేసిందని తెలిపారు. ఇక ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ జీవో జారీ చేశారు. ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకే గర్వకారణమని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక సినిమా, రాజకీయాల ద్వారానే కాకుండా తెలుగు ప్రజలకు ఆయన చాలా సేవలు చాలా రంగాల్లో విస్తరించాయి. ఇక నటన ద్వారా ఎన్టీఆర్ తెలుగు భాష, జానపద సాంప్రదాయాలను పునరుద్ధరింపజేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయం, పరిపాలన వికేంద్రీకరణ, ప్రజా కేంద్రిత పాలన సంస్కరణను ప్రవేశపెట్టారు. గ్రామీణ పేదల ఆత్మగౌరవానికి ఎంతో విలువను తెచ్చారు. తెలుగు వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటారు. ఇకపై ప్రతి ఏడాది ఆయన జయంతిని గౌరవపూర్వకంగా రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖలు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్లు అందరూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.